హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీరు ఉండే పరిస్థితికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఓకే, సో మీరు ఎటువంటి పరిస్థితిలో అయినా ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లంలో అయినా ఉండొచ్చు, లేదంటే మీకు ఏ ప్రాబ్లము లేకపోయినా మీరు ప్రశాంతంగా అయినా ఉండొచ్చు. కానీ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్ అనమాట. ఈ టాపిక్తో నా ఛానల్లో ఇంతవరకు నేను రీడింగ్ చేయలేదు. సరే, కొంచెం కొత్తగా ఉంటుంది అన్నట్టుగా నేను ట్రై చేస్తున్నాను. ప్లస్ చాలామంది మెసేజెస్ కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉంటున్నాయి, కామెంట్స్ అవి కూడాను. సో చూద్దాము వాళ్ళు మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నది, లవ్ రిలేషన్షిప్ పరంగా అయితే కూడా, జాబ్లో కూడా చాలామంది జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి జాబ్ రావటం లేదు. సో ఇలా రకరకాల సమస్యలతో బాధపడే ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్, సో వాళ్ళందరి కోసం ఈ రీడింగ్ అనమాట. సో చూద్దాము మీరు ఉండే పరిస్థితికి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. నేను 3 కార్డ్స్ పెడతాను, 3 మెసేజెస్ అనేది మనం చూద్దాం. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా ఈ రీడింగ్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? సో మీరు మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీకు ఉండే ఏ సమస్య కానీ, ఏదైనా ఒక కోరిక కానీ, ఓకే, సో అది సమస్య అయినా అవ్వచ్చు, లేదంటే ఒక కోరిక అయినా అవ్వచ్చు. సో దాన్ని మీరు తలుచుకోండి. సో దానికి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఇక్కడ 3 కార్డ్స్ అనేది పెట్టాను, చూద్దాం. ఓకే, ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ మెసేజ్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 6 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో మీకు ఇప్పుడు ఉండే పరిస్థితి ఏదైనా సరే, ఏ సమస్య ఏదైతేనా సరే, మీరు ప్రశాంతంగా మీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండాలంటే కనుక మీరు వాకవే చేసేయాలి. సో అది పర్మనెంట్ వాకవే అని నేను చెప్పను, అది టెంపరీ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే పరిస్థితి మనకి అగెయిన్స్ట్గా ఉన్నప్పుడు కానీ, పరిస్థితి మనకి కొంచెము సరిగా లేనప్పుడు కానీ మనం ఏంటంటే కొంచెం దూరంగా ఉండటం అనేది బెటరు. అది ఆ మనుషులకైనా కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, మనము కొంచెం దూరంగా ఉండటం అనేది కరెక్టు. సపోజ్ మీకు ఒక ప్లేస్లో మీకు బాగలేదు అన్నప్పుడు మీరు రీలొకేట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళటం అనేది కూడా మంచిది. సపోజ్ ఒక ఇల్లు, మీకు ఒక ఇంట్లో ఉన్నారు, సో మీకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. అది మీ ఓన్ హౌస్ అవ్వచ్చు, రెంటెడ్ హౌస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో మీకు దానిలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదంటే జాబ్ లాస్ కానీ, మనీ లాస్ కానీ, ఇంట్లో గొడవలు కానీ, ఏదైనా ఒకటి ఉన్నది అన్నప్పుడు అది వెంటనే మీరు మీ మానసిక ప్రశాంతత కోసం మీరు వేరే చోటకి వెళ్ళడం అనేది మీకు ఇచ్చే ఒక గైడెన్స్ అనమాట. అంటే ఏంటంటే చాలామందికి మనసులో ఒక శంక ఉంటుంది, ఓ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అంటే ఇంటికి ఏమైనా దోషం ఉందేమో, లేదంటే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. సో ఇలాంటివి కొన్ని మైండ్లో ఉంటాయన్నమాట. కానీ అదేంటంటే మనం యాక్షన్ తీసుకోలేము. ఎందుకంటే ఇల్లు మారడం అనేది కానీ, ప్లేస్ మారడం అనేది కానీ, ఊరు మారడం అనేది చాలా పెద్ద డెసిషన్. సో దానివల్ల ఏంటంటే మీరు అలాగే రోజు అనుకుంటారు కానీ అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మీ అందరికీ అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీరు వేరే స్థానానికి రీలొకేట్ అవ్వండి. మీకు అప్పుడు మనశ్శాంతి అనేది దొరుకుతుంది, మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో దానికి దూరంగా అనేది ఉండండి. సపోజ్ ఒక రిలేషన్షిప్ అయితేనూ కూడా రోజు మీరు గొడవలు ఆడుకునే కంటే, రోజు మీరు ప్రాబ్లమ్స్ తో మనశ్శాంతి కోల్పోయే కంటే కూడా మీరు వాళ్ళకి, ఆ వ్యక్తికి దూరంగా ఉండడం అనేది మీకు మంచిది. అట్లీస్ట్ కొంతకాలం, ఇది పర్మనెంట్ అని చెప్పట్లేదు యూనివర్స్, టెంపరీగా. ఓకే, సో టెంపరీగా కొన్ని రోజులు, కొన్ని మంత్స్ మీరు ఈ వ్యక్తికి దూరంగా ఉండగలిగితే అట్లీస్ట్ 6 days అన్నట్టుగా చెప్తున్నారు. మీరు నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి మీ పరిస్థితిని మీరు చక్కబెట్టుకొని మీ ఫ్యామిలీతో మీరు ఉండి
ఓకే, ఒకవేళ ఇది ఆఫీస్ రిలేటెడ్ ప్రాబ్లం అయితేను కూడా. సో మీరు ఏదైనా వెకేషన్కి వెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళండి, ఒక మార్పు అనేది మీకు అవసరము. సో ఏంటి, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు చూసారా. సో అలాగా మీరు ఎవరిని నొప్పించద్దు, అలాగే మీరు నొప్పి పడద్దు. సో తప్పించుకొని తిరగండి అనేదైతే మనకి యూనివర్స్ ఈరోజు మనకి చెప్తున్నారనమాట. సో ఒకవేళ మీకేమనిపిస్తుంది, నా ఫ్యామిలీ కూడా ఈ బాధలు పడుతున్నారు. కొంతమంది కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఉంటారు. కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఏంటంటే చాలా మీ ఫ్యామిలీ కూడా బాధలు పడే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు వేరే ప్లేస్కి మారిపోవడం అనేది ఉత్తమమైన కర్తవ్యం. తక్షణ కర్తవ్యం ఏంటంటే మీరు దూరంగా వెళ్ళిపోవడం అనేది, ఇప్పుడు ఉండే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మీరు మారడం అనేది చాలా చాలా అవసరం. సో అదే మీకు యూనివర్స్ చెప్తుంది. ఇదేంటంటే చెడు కాదు, మీ మంచి కోసం అనేసి యూనివర్స్ చెప్తున్నారు. అంటే పర్మనెంట్గా విడిపోండి, గొడవ పెట్టేసుకోండి, విడిపోండి, తెగదెంపులు చేసేసుకోండి అని చెప్పట్లేదండి యూనివర్స్. కొంతకాలం ఒక గ్యాప్ అనేది అవసరము. ఓకే, సో అది జాబ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు దూరంగా వెళ్ళిపోవడం అనేది మీకు ముఖ్యమైన మెసేజ్. సెకండ్ మెసేజ్ చూద్దాము. ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, సో మీ దగ్గరికి ఏదైనా ఒక న్యూ కనెక్షన్ అనేది వస్తే గనక, లేదంటే న్యూ ఆఫర్, న్యూ ప్రపోజల్, ఎస్పెషల్లీ రొమాంటిక్ లవ్ రిలేటెడ్ ఎవరైనా రిలేషన్షిప్ వైజ్ మీకు ఏదైనా వస్తే వాళ్ళతో న్యూ బిగినింగ్ అనేది చేయండి. ఓకే, సో ఒకవేళ మీరు ఒక వ్యక్తి నుంచి మీరు దూరం అయిపోతున్నారా, లేదంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అనుకొని మీరు విడిగా ఉంటున్నారా, విడిపోయారా, సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మీకు ఒక కొత్త న్యూ లవ్ ఆఫర్ అనేది రాబోతుంది. సో దానిని యాక్సెప్ట్ చేయండి. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సరే, లేదంటే మీ నుంచి విడిపోయిన వ్యక్తి మళ్ళీ మీకు ఏదైనా లవ్ ఆఫర్ ఇద్దామనుకుంటే కూడా, సో మీరు అది యాక్సెప్ట్ చేయండి. ఒక న్యూ బిగినింగ్ చేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, మర్చిపోండి. పాస్ట్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోండి. అవి మనసులో పెట్టుకొని అయ్యో నేను మళ్ళీ ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది నా పరిస్థితి అనేది మాత్రం ఆలోచించద్దండి. సో వచ్చిన వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ ఇది న్యూ కనెక్షన్ అయితేనూ కూడా మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయొచ్చు, నమ్మవచ్చు. ఓకే, ఎందుకంటే ఇది యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ మనసులోని, మీ జీవితంలోని ఈ యొక్క ప్రేమ అనేది అవసరం మీకు. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, 10 మందితో ఉంటేనూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ మీకు అది ఆ లోటు అనేది తెలుస్తుంది అన్నప్పుడు ఈ వ్యక్తి ఆ లోటుని భర్తీ చేస్తారనమాట. ఇది కొత్త కనెక్షన్ అవ్వచ్చు, న్యూ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవ్వచ్చు. సో ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయండి. అది ప్రేమగా, ఎటువంటి చెడ్డగా మాట్లాడుకోకుండా, అంటే ఏంటంటే ఒకరినొకరు మాట్లాడుకుంటా, పాత విషయాలు తవ్వుకుంటా, అట్లాంటివి ఏం చేయకుండా, ఒకవేళ పాస్ట్ పర్సన్ వస్తే వాళ్ళతో న్యూ బిగినింగ్ అనేది చేయండి. న్యూ బిగినింగ్ జరగబోయే అవకాశం ఉంది తొందరలో. ఓకే, వితిన్ 1 మంత్ మీకు ఏదైనా ఆఫర్ రావచ్చు. అది న్యూ పర్సన్ అవ్వచ్చు, లేదంటే పాస్ట్ పర్సన్ అవ్వచ్చు. మీకైతే ఒక ఆఫర్ అనేది రాబోతుంది, అది న్యూ బిగినింగ్ కోసం. సో న్యూ బిగినింగ్ కోసం ఖచ్చితంగా మీరు ఈ వ్యక్తిని నమ్మచ్చు, మీరు ముందుకు వెళ్ళచ్చు. ఓకేనా. సో ఇంకా థర్డ్ మెసేజ్ చూద్దాము. 8 ఆఫ్ వాండ్స్. ఓకే, సో మీకేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ మెసేజెస్ అనేవి రావటం కానీ, కాల్స్ రావటం అనేది, ఒక ప్యాషనేట్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి మీరు ఆ ఊహాలోకాల్లో తేలిపోకుండా రియాలిటీలోకి రండి, రియాలిటీలో నిలబడండి. సో ఏది ఏమైనప్పటికీ మీ లిమిట్స్ అనేది మీరు క్రాస్ చేయొద్దు, మీరు బౌండరీస్ అనేది మీరు క్రాస్ చేయొద్దు. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. సో ఇవేంటంటే 3 ఒక సీక్వెన్స్గా ఉన్నాయి. మీరు ఏదో ఒక రిలేషన్షిప్ను వదిలేసి, లేదంటే ఒక పర్సన్ వదిలేసి మళ్ళీ కొత్త న్యూ బిగినింగ్ చేస్తున్నారు. ఆ న్యూ బిగినింగ్ కాస్త ఒక ప్యాషనేట్ కనెక్షన్గా మారబోతుంది. ఆ ప్యాషనేట్ కనెక్షన్ని మీరు కొంచెం కంట్రోల్లో, బౌండరీస్లో పెట్టాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఒక జాబ్ ఆఫర్స్ అనేవి మీకు చాలా చాలా రాబోతున్నాయి. రకరకాల ప్రాజెక్ట్స్ కానీ, రకరకాల జాబ్ ఆఫర్స్ కానీ రాబోతున్నాయి. సో చాలా అతి వేగంగా మీ దగ్గరికి వస్తున్నాయి.
సో ఆగస్టు లోపు మీరంతా మీ జీవితంలో సెటిల్ అయిపోతారు. సో దానివల్ల ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది మంచిది నాకు అన్నట్టుగా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కానీ దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి, లేదంటే వేరెవరైనా సలహా తీసుకొని, లేదంటే ఏంజల్స్ యొక్క గైడెన్స్ అనేది తీసుకొని మీరు ముందుకు వెళితే కనుక ఈ ప్రాజెక్ట్స్ కానీ ఈ ఆఫర్స్ అనేవి కానీ మీ జీవితంలోకి చాలా చాలా తొందరగా వస్తాయన్నమాట. ఈ కొత్త ఆఫర్స్ అనేవి, కొత్త కమ్యూనికేషను, కొత్త ఛాన్స్ అనేది మీ లైఫ్లోకి చాలా చాలా ఫాస్ట్గా రాబోతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు దాన్ని యాక్సెప్ట్ అనేది చేయాలి. ఓకే, సో అలాగే గార్డియన్స్ కార్డ్స్ కూడా తీద్దాము. ఓకే, 3 ఏంజిల్గా గార్డియన్ ఏంజల్స్ కార్డ్స్ తీద్దాము. ఆ తర్వాత ఏంజిల్ గైడెన్స్ కార్డ్స్ తీద్దాము. దాంతో మన రీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇది చాలా మందికి రెజినేట్ అవుతుందండి. ఎందుకంటే నేను చెప్పిన సిచ్యువేషన్లు అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, మీ లైఫ్లో జరుగుతూ ఉండొచ్చు. చాలామంది ఇటువంటి విషయాలు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళకి ఈ గైడెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, how light, lapidolite, orange calcite. ఓకే, సో మనకి ఏం చెప్తున్నారు మన గార్డియన్ ఏంజల్స్? ఆర్ యూ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్? డూ యూ టేక్ టైమ్ టు టేక్ బాత్ ఆర్ గో ఫర్ స్విమ్? ఓకే, చూసారా ఇక్కడ వాటర్తో రిలేటెడే వచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది. సో యూనివర్స్ ఏంజల్స్ అడుగుతున్నారు, అసలు మీరు నిజంగానే ఇనఫ్ వాటర్ తాగుతున్నారా? చాలామందికి ఏంటంటే మర్చిపోతుంటారు, వాటర్ తాగడం అనేది మర్చిపోతుంటారు. వాళ్ళ బాడీని ఎలా హైడ్రేట్ చేసుకోవాలి, సో వాళ్ళ బాడీకి అవసరమైన వాటర్ని, ఖనిజ లవణాలని ఇస్తున్నారా లేదా అన్నట్టుగా ఏంజల్స్ అనేది అడుగుతున్నారు మిమ్మల్ని. సో మీరు రోజు స్నానం చాలామందికి నవ్వు వస్తుంది. ఓకే, సో మీరు రోజు స్నానం చేస్తున్నారా, లేదంటే ఎప్పుడైనా స్విమ్మింగ్కి వెళుతున్నారా? ఓకే, సో ఇవన్నీ కూడా మీకు చాలా అవసరమైన విషయాలన్నమాట. సో రోజు స్నానం చేయటం అనేది, లేదంటే ఎప్పుడైనా స్విమ్మింగ్కి వెళ్ళటం అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ ప్యూరిఫైస్ యువర్ బాడీ అండ్ మైండ్. Hydrate yourself inside and out. Maintain fluidity at all levels of consciousness. డీటాక్సిఫై యువర్ బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్. ఏం చెప్తున్నారంటే వాటర్ అనేది, నీరు అనేది మన బాడీని, మన మైండ్ని ప్యూరిఫై చేస్తుంది, క్లెన్స్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనము మన బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఎక్కువ వాటర్ తాగే కొద్దీ మన బాడీ అనేది, ఇప్పుడు మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా వాళ్ళు ఎప్పుడు జల్లుతూ ఉంటారు చూసారా వాటర్ అనేది. సో అదేంటంటే ఫ్రెష్గా ఉంటాయి. సో మన బాడీకి కూడా మనం ఎప్పుడు వాటర్ తాగుతూ ఉంటే ఫ్రెష్గా ఉంటుంది బాడీ, మీరు కూడా యంగ్గా కనిపిస్తారు. అలాగే ఈ డీటాక్సిఫై చేయాలన్నమాట బాడీని, ఎందుకంటే ఎక్కువ వాటర్ తాగే కొద్దీ మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి లాపిడోలైట్. హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ డిప్రెస్డ్? డూ యూ హ్యావ్ మూడ్ స్వింగ్స్? ఓకే, సో మీరు ఏమైనా ఒంటరిగా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారా, లేదంటే మీ మూడ్ అనేది మాటి మాటికి చేంజ్ అవుతూ ఉంటుందా? ఒకప్పుడేమో చాలా హ్యాపీగా ఉంటారు, నెక్స్ట్ మినిట్లోనే చాలా కోపంగా ఉంటారు, అప్సెట్గా ఉంటారు. సో ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. సో డూ యూ హ్యావ్ మూడ్ స్వింగ్స్? ఇట్ ఈస్ టైమ్ టు రిస్టోర్ వెల్ బీయింగ్. A joyful outlook of life can be yours. Take the necessary steps to shift your focus from that which troubles you to which brings you joy. Okay, so మీ ఫోకస్ అనేది, అటెన్షన్ అనేది మీకు ఏది ట్రబుల్ చేస్తుంది అనే దానిపైన ఉండకూడదు, మీకు ఏది జాయ్ ఇస్తుంది అనే దానిపైన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరో ఒక వ్యక్తితో గొడవ ఉంది, లేదంటే ఒక జాబ్లో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ తర్వాత ఉండే జాయ్ గురించి ఆలోచించండి. అంటే ఏంటంటే మిగతా విషయాలు కూడా, ఒకటి మనకు ప్రాబ్లం ఉందంటే దాని చుట్టూరా మనకి హ్యాపీనెస్ కూడా ఏవో ఉంటాయి కదా అంశాలు, ఆ అంశాల గురించి అనేసి మీరు ఆలోచించండి. అంతేగాని ప్రాబ్లం గురించే ఆలోచిస్తుంటే కనుక ఆ ప్రాబ్లమే మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మీ సంతోషానికి ఇచ్చే విషయం గురించి ఆలోచించండి, దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి, ఆ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ క్యాల్సైట్. ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ మేజర్ చేంజెస్ దట్ ఆర్ ఛాలెంజింగ్ ఇన్ యువర్ ఎమోషనల్ స్టేట్? ఓకే, సో అంటే మీ ఇమోషనల్ స్టేట్లో మీరు ఏమైనా చేంజెస్ అనేది గమనిస్తున్నారా? ఏమైనా ఛాలెంజెస్ అనేది మీరు ఫేస్ చేస్తున్నారా? అంటే ఏంటంటే ఒకప్పుడు డిప్రెస్డ్గా ఉంటాము, ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉంటాము, ఎక్సైటెడ్గా ఉంటాము. సో ఇలాగా మారిపోతున్నాయి మీ ఎమోషన్స్ అనేవి. సో ట్రస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ and honor your feelings. Take the time to balance energy. Pay particular attention to the health of your nerves, bones and muscles. Okay, so universe ఏం చెప్తున్నా, ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఈ చేంజ్ ఏదైతే జరుగుతుందో మీ లైఫ్లో దాన్ని ట్రస్ట్ చేయండి, ఆ చేంజ్ అనేది ఆహ్వానించండి. మార్పు వస్తుంటే గనక ఆ మార్పుని మీరు స్వీకరించండి, అంతేగాని దానికి ఎగెన్స్ట్గా వెళ్ళొద్దు, దాని గురించి బ్యాడ్గా నెగిటివ్గా ఆలోచించద్దు. అయ్యో నాకే ఇట్లాంటివి పరిస్థితి వస్తుంది అనేది ఆలోచించద్దండి. సో మీరు బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి మీ ఎనర్జీ. సో ఏది జరిగినా నా మంచికే అన్నట్టుగా మీరు అనుకోవాలి. ఓకే, మీ హెల్త్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ ఆలోచనలో ఓవర్ థింకింగ్లో పడిపోయి మీ హెల్త్ని అనేది మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మీ నరాల గురించి, బోన్స్, మజిల్స్ గురించి మీరు ఎక్కువ ధ్యాస అనేది పెట్టాలి. ఓకేనా? సో ఇది మన గార్డియన్ ఏంజల్స్ మెసేజెస్. ఇప్పుడు మనము ఏంజల్ గైడెన్స్ చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? దిస్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, ఖచ్చితంగా మీరు ఉండే పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఇంప్రూవ్ అవుతుంది. లెట్ గో, ఆస్క్ యువర్ ఏంజల్స్. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారంగానే మనకు గైడెన్స్ కూడా వచ్చిందండి. సో ఇదేంటంటే ఈ పరిస్థితి మీరు ఏదైతే పరిస్థితిలో ఉన్నారో అది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. సో మీరు నమ్మకం పెట్టండి, మీరు ఆ ప్రాసెస్ని నమ్మండి, చేంజ్ని నమ్మండి. ఖచ్చితంగా మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లెట్ గో, మీకు ఏది అవసరం లేదో జీవితంలో దానిని మీరు లెట్ గో చేయండి, బయటికి పారద్రోలండి. ఎందుకంటే అది మీకు మంచి చేయడం కంటే కూడా హాని చేస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వేరే వాళ్ళ మీద ఒక నెగిటివిటీ కానీ ఒక కోపం, ద్వేషం పెట్టుకున్నాం అనుకోండి, అది మన బాడీ మీదే ఎఫెక్ట్ ఇస్తుంది. మన బాడీనే మనకి తినేస్తుంది అనమాట. మనకి నిద్ర లేకుండా అయిపోవటము, నోరు తడారిపోవటము, హార్ట్ బీట్ పెరిగిపోవటము. మీకు అందరికీ తెలుసు కదా, మన హార్ట్ బీట్ బట్టే మన జీవితం ఆయువు అనేది నిర్ణయించబడి ఉంటుంది. ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన హార్ట్ బీట్ బట్టే మన ఆయుష్ అనేది ఏమంటారు, ఉచ్ఛ్వాస నిశ్వాసలను బట్టే మన ఆయువు అనేది ఉంటుంది. మనం ద మోర్ వీఆర్ ఎక్సైటెడ్, సో డ్రెయిన్డ్, అలాంటప్పుడు ఏంటంటే భయపడితే కూడా మన హార్ట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుంది అనమాట. స్పీడ్గా కొట్టేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ హార్ట్ బీట్స్ అనేవి ఎక్కువైపోయినప్పుడు మనకు ఒక రోజు తగ్గిపోయినట్టే మన ఆయుష్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మన యోగులు, మునులు, ఋషులు అన్ని ఇయర్స్ టుగెదర్ అలా బతుకుతున్నారు. వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారు? ఎందుకంటే వాళ్ళు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల పైన నియంత్రణ అనేది వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే ప్రశాంతంగా ఉంటారు. అసలు చాలామంది ఆ కుంభక రేచక ఇవి ఉంటాయి కదా యోగాలోని, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు అసలు ఊపిరిని బిగబట్టడము, సో దానిపైన చాలా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అందుకని వాళ్ళ ఆయుష్ అనేది చక్కగా ఎన్నో ఇయర్స్ వాళ్ళు బతుకుతారు. సేమ్ మనమే. కానీ ఈ రోజు నుంచి కూడా ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో అందరూ కూడా మ్యాక్సిమం ఏంటంటే మీ హార్ట్ బీట్ని అనేది ఎక్కువగా పెంచుకోవద్దండి. అది భయం వల్ల కానీ, ఎక్సైట్మెంట్ వల్ల కానీ, ఇంక ఏ విషయం వల్ల అయితేనూ కూడా హార్ట్ బీట్ అనేది పెంచుకోకుండా మెడిటేషన్ కానీ, యోగా కానీ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. యోగా కూడా ఎక్సర్సైజే కదా. రన్నింగ్, వాకింగ్, జంపింగ్ కంటే ఇప్పుడు యోగా కూడా మంచి ఎక్సర్సైజే. దానివల్ల మీ హార్ట్ బీట్ ఏం పెరిగిపోద్దు. ప్రశాంతంగా మీరు చేసుకోండి. మీ జీవితం అనేది చాలా చాలా బాగుంటుంది. మీ ఆయుష్ కూడా హాయిగా పెరుగుతుంది అనమాట. ఓకేనా?
సో దెన్ ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే దాని గురించి ఏంజల్స్ని అడగండి. ఏంజల్స్ని అడిగితే కనుక మీకు సరైన సమాధానం వస్తుంది. సో మీరు వాళ్ళని వీళ్ళని అడిగే కంటే కూడా డైరెక్ట్గా మీరు ధ్యానంలో కూర్చొని ఏంజల్స్ని అడిగితే వాళ్ళు మీకు ఆన్సర్ అనేది ఇస్తారు. ఓకేనా? సో ఇదండి ఈరోజు మన రీడింగు. కొంచెం వెరైటీ రీడింగు, నేను ఎప్పుడు చేయలేదు. సో ఇది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళుతుంది, ఎవరికి గైడెన్స్ అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా ఈ గైడెన్స్ అనేది చేరుతుంది. ఓకేనా? ఎలా అనిపించింది మీకు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.